హాయ్ ఫ్రెండ్స్, అనగనగా ఒక ఊరిలో మునయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి తాతల నాటి నుండి వచ్చిన ఒక పూరిపాక ఉంది. దానికి ముందు విశాలమైన పెరడు కూడా ఉంది. మునయ్య ఆ పెరట్లో రకరకాలైన కూరగాయ మొక్కలను నాటాడు. ఆ కూరగాయ మొక్కలు ఏపుగా పెరిగి కాపుకు వచ్చాయి. ఒకనాటి ఉదయం మునయ్య కూరగాయ మొక్కలకు నీరు పోస్తుండగా ఈ ఊరి జమీందారు గారి పాతకాలం నాటి గుర్రపు బండి వచ్చి అతని ఇంటి ముందు ఆగింది. ఆ బండిని చూసి మునయ్య ఆశ్చర్యపోతుండగా ఆ బండిలో నుంచి జమీందారు గారి భార్య దిగింది. అది చూసి మునయ్య హడావుడిగా చేతులు కడుక్కొని పైపంచతో తుడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. జమీందారు గారి భార్య అతని పేరు అడిగి తెలుసుకొని, చూడు మునయ్య, నీ పూరిపాకను పెరటితో సహా నాకు అమ్ముతావా అని అడిగింది. మునయ్య ఆశ్చర్యపడిపోతూ ఆమె అడిగిన దానికి జవాబు చెప్పలేదు. ఆమెకు తన పూరిపాకతో సహా ఏం పనో అతనికి అంతు చిక్కలేదు. నీవు డబ్బు గురించి సందేహించక్కర్లేదు, మొత్తం ఇంటికి 500 రూపాయలు ఇస్తాను అని అన్నదామె. మునయ్య ఆమె మాటలకు చెవులను తడుముకున్నాడు. తను విన్నది నిజమేనా అని అనుకున్నాడు. ఆ పూరిపాకకు ఎవరో 200-300 కంటే ఎక్కువ ఇవ్వరు. అందుకని ఆమె 500 అనేసరికి అతనికి నోట మాట రాలేదు. మునయ్య మాట్లాడకుండా నిల్చోవడం చూసి ఆ మొత్తం చాలలేదు కాబోలు అని, సరే 750 ఇస్తాను అని అన్నది జమీందారు భార్య. మునయ్యకు మూర్ఛ వచ్చినంత పని అయింది. 750, అంత డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అని అతను ఆలోచనలో పడ్డాడు. మునయ్య అప్పటికీ మాట్లాడకపోయేసరికి జమీందారు భార్య విసిగిపోయి, ఆఖరిగా చెప్తున్నాను, 1000 రూపాయలు ఇస్తాను, నీ పూరిపాక ఇస్తావో ఇవ్వో ఇప్పుడే చెప్పు అని అంది. మునయ్య అందుకు అంగీకరించినట్టు తల ఊపి, అమ్మగారు, రేపటి లోపటి పాకను ఖాళీ చేసి వెళ్ళిపోతాం, మీరు రేపటి సాయంత్రం వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోండి అని అన్నాడు. సరే అలాగే, ఈరోజు సాయంత్రం వచ్చి డబ్బు ఇస్తాను అని జమీందారు గారి భార్య గుర్రపు బండి ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే మునయ్య ఆనందంతో ఇంటికి వెళ్ళి తన భార్యతో, మనకు అదృష్టం కలిసి వచ్చిందోయ్ అంటూ ఎగిరి గంతులేశాడు. జమీందారు గారి బండి మునయ్య ఇంటి ముందు ఆగినప్పటి నుంచి ఇరుగు పొరుగు వాళ్ళందరూ వారి మాటలు విన్నారు. వారందరూ మునయ్య దగ్గరికి వచ్చి, ఈ పాకను జమీందారు గారికి నిజంగానే అమ్ముతావా అని అడిగారు. జమీందారు గారు 1000 రూపాయలు ఇస్తామన్నారు. అందుకు అమ్మకుండా ఎలా ఉంటాను అని అన్నాడు మునయ్య. మునయ్య, నీ తెలివి తెల్లారినట్లే ఉంది. నీ పూరిపాకకు 1000 రూపాయలు ఎందుకు ఇస్తానన్నారో కాస్తన్నా ఆలోచిస్తున్నావా? జమీందారు గారి భార్య ఏ లాభం లేకుండా అంత డబ్బు ఎందుకు ఇస్తుంది? నీ పాకలోనూ నీ పెరట్లోనూ ఏవో నిధి నిక్షేపాలు ఉన్నట్టు ఆవిడికి తెలిసి ఉంటుంది. అందుకనే అంత డబ్బు ఇస్తుంది. నువ్వు వెర్రివాడివి గనక అమ్మేయడానికి ఒప్పుకున్నావు. చూడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పాకను అమ్మకు. ఆ నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో వెతికి తవ్వి తీసుకో. ఆమె ఇచ్చే 1000 రూపాయల కోసం ఆశపడకు అని చుట్టుప్రక్కల వారు మునయ్యకు ఉచిత సలహాలు చెప్పి మునయ్యను అయోమయంలో పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పిన సలహాలు మునయ్యకు ఎంతో నచ్చాయి. అతని భార్య కూడా వాళ్ళు చెప్పింది నిజమే, ఆవిడ 1000 రూపాయలు పెట్టి మన ఇల్లే ఎందుకు కొంటుంది, వాళ్ళకి ఇంతకన్నా తక్కువకు చాలా ఇల్లు దొరకవా అని అంది. సాయంత్రం జమీందారు గారు పాలేరు డబ్బు తీసుకుని వచ్చాడు. మునయ్యకు డబ్బు ఇవ్వబోగా భార్యాభర్తలిద్దరూ తమ పాకను అమ్మే ఉద్దేశం లేదన్నారు. పాలేరు ఏమీ అనకుండా వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఒక పెద్ద లాంతరు వెలిగించి పెరట్లోని కూరగాయ మొక్కలన్నీ పీకి పారేశాడు. పెరడంతా లోతుగా తవ్వి చూశాడు. ఏమీ దొరకలేదు. పాక లోపల కూడా తవ్వాడు. అక్కడ ఏమీ దొరకలేదు. ఇంటి కప్పు కూడా పీకి పారేశాడు. అయినా ఫలితం దక్కలేదు. తెల్లవారిపోయింది. బంగారంలాగా జమీందారు గారి భార్య ఇచ్చే 1000 రూపాయలు చెడగొట్టుకున్నాం అని మునయ్య దంపతులు బాధపడ్డారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వెళ్ళి జమీందారు గారి భార్యతో పాక నమ్ముతానని చెప్పు. 500-600 ఇస్తానన్నా సరైనని ఒప్పుకో అని అంది మునయ్య భార్య. మునయ్య జమీందారు గారి ఇంటికి వెళ్ళి జమీందారు గారి భార్యతో, నిన్న మీ పాలేరు వచ్చినప్పుడు పాకను అమ్మనని చెప్పాను, ఇప్పుడు పాకను అమ్మాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటలకు ఆమె చిన్నగా నవ్వుతూ, ఇంకా నీ పాక నాకెందుకు, పందెం ఎలాగో ఓడిపోయాను అంది. బుద్ధి లేక ఇరుగు పొరుగు వారి మాటలు నమ్మి చెడిపోయాను, మీకు తోచినంత ధర ఇప్పించండి అని ప్రాధాయపడ్డాడు. ఆమె తనకు జమీందారుకు మధ్య జరిగిన పందెం గురించి చెప్పింది. జమీందారు గారి గుర్రపు బండి తాత ముత్తాతల కాలం నాటిది. ఆమె కాపురానికి వచ్చినప్పటి నుండి కొత్త బండి జమీందారు గారి చేత కొనిపించాలని చూసింది. కానీ జమీందారుకు ఆ పాత బండి అంటే ప్రాణం. ఆయన తాతగారు ముత్తాతగారు అందులోనే తిరిగేవారు. పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరూ వదులుకోరు, అమ్ముకోరు. ఆఖరికి మన ఊరి చివర ఉన్న కూరగాయ మొక్కలు నాటే మునయ్య కూడా తన తాత ముత్తాతల నుండి వస్తున్న ఆ పూరిపాక వదులుకోడు. నిలువెత్తు ధనం ఇస్తానన్నా వాడు పాకను అమ్మడు. కావాల్సి వస్తే అడిగి చూడు అని అన్నారు జమీందారు గారు. దాని మీద వాదన జరిగి ఇద్దరూ చెరొక 1000 రూపాయలు పందెం వేసుకున్నారు. ఆ పందెం ఓడిపోయింది జమీందారు గారి భార్య.
వేసిన పందెం గెలుస్తానన్న ధైర్యంతోనూ, జమీందారు గారు చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ నేను నీకు 1000 రూపాయలు ఇస్తానన్నాను. నువ్వు ఇరుగు పొరుగు వారి ఉచిత సలహాలు విని నాకు నీ పాకను అమ్మనన్నావు. నా ఆశలన్నీ చెడగొట్టావు. నీకు ఉచిత సలహాలు ఇచ్చిన వారే నా దగ్గరకు వచ్చి వారి ఇళ్లను 500కే అమ్ముతానన్నారు. వారు మాటలు విని నష్టపోయావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, వెళ్ళు అని అన్నది జమీందారు గారి భార్య. మునయ్య సిగ్గుతో తలదించుకుని ఇంటికి దారి పట్టాడు. అది కథ చూశారు కదా. ఇరుగు పొరుగు వారి మాటలతో మునయ్య ఎంత నష్టపోయాడో.